హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ టమాటా మసాలా కర్రీ చేసుకుందాం. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం. దీనికోసము స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాట్ పెట్టుకోవాలి. అదేంటి పాట్లో చేస్తున్నారనుకుంటున్నారా? పాట్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. పాట్లో ఎటువంటి రెసిపీస్ చేసుకున్నా చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా. అందుకే ఈరోజు నేను పాట్లో ట్రై చేస్తున్నా. మీరు కూడా కుదిరితే పాట్లో ట్రై చేయండి. ఇప్పుడు పాట్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక ఆనియన్ తీసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు అనేది పింకిష్ బ్రౌన్ వచ్చేంత వరకు కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ పింకిష్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు కాసేపు వేయించుకోవాలి. కాసేపు దాని మీద మూత పెట్టుకుంటే టమోటా అనేవి ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి టమోటా ముక్కలు మగ్గాయో లేదో చూసుకోవాలి. టమోటా ముక్కలు అనేవి మగ్గాయి. ఇప్పుడు ఇలా మగ్గిన వీటన్నిటిని తీసుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లార్చుకోవాలి. ఇవి బాగా కూల్ అయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. నిజంగా అండి, పాట్లో చేసుకుంటే మాత్రం రెసిపీ చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే పాట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఖచ్చితంగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆగండి మర్చిపోయాను. మీరు బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పాట్లో తినడం వల్ల ఎంత మంచి లాభాలు ఉన్నాయో తెలుసా? మన పూర్వీకులందరూ ఇటువంటి పాట్లో తిని మంచి హెల్తీగా ఉన్నారండి. ఇప్పుడు మనం వాడే క్యాస్ట్ ఐరన్, ఆ ఐరన్, ఈ ఐరన్లో ఇలాంటివన్నీ ఎక్కడున్నాయో చెప్పండి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. ఇప్పుడు ఇందులోనే ఒక టమోటా ముక్కను చిన్నగా పీసెస్గా తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా దబ్బలుగా కోసి వేసుకోవాలి. మనం చేసేది పన్నీర్ టమాటో మసాలా కాబట్టి దీనికి కొంచెం టమోటా ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఉంటేనే టేస్టీ, మంచి కలర్, అరోమా, టెక్స్చర్ అన్నీ సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గనివ్వాలి. టమోటాలు త్వరగా మగ్గడం కోసము రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటే టమోటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు నేను అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కాస్త పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటాలు కాస్త మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తే చూసారా టమోటాలు ఎంత బాగా మగ్గాయో. ఇదంతా పాట్ మహిమేనండి. ఎందుకంటే పాట్ అనేది
హీట్ని చాలా ఎక్కువసేపు క్యారీ చేస్తుంది, అందుకే టమోటా అనేది త్వరగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి హెల్త్తో పాటు పాట్లో చేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మీరు ఏమన్నా అనుకోండి, మామూలుగా మనం చేసే దబరాల కన్నా ఈ పాట్లో చేసుకుంటే కూర అనేది చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి మసాలా అంతా కారము, అలాగే ధనియాల పొడి, మీకు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపించుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి నీట్గా కలుపుకొని మసాలాలన్నీ దాన్ని నీట్గా కలిసేలా చూసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. యాక్చువల్గా కొత్తిమీర, కరివేపాకు అనేది ఆయిల్లో వేయచ్చు, బట్ అది తిరువాతలకైతే బాగుంటుందండి. ఇలా మసాలా కూరలకి కొత్తిమీర, కరివేపాకు అనేది ఈ స్టేజ్లో వేస్తేనే మంచి స్మెల్ అనేది కూరకంతటికి పడుతుంది. అందుకే నేను ఈ స్టేజ్లో వేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ క్యూబ్స్ అనేది నీట్గా వేసుకోవాలి అన్నీ. ఇలా పన్నీర్ క్యూబ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి పన్నీర్కి మసాలా అంతా పట్టేటట్లు పైకి కిందికి ఒకసారి నీట్గా కలుపుకోవాలి. పన్నీర్ అంతా బాగా మసాలాలో మునిగేటట్లు నీట్గా కలుపుకొని ఒక 5 to 10 minutes మూత అనేది క్లోజ్ చేసి వదిలేయాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తే వావ్, స్మెల్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందో. ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కూర అనేది మరుగుతూనే ఉంది. అదేనండో మన పాట్లోని స్పెషల్. ఇందాకే చెప్పాను కదా మీకు, పాట్ అనేది హీట్ని చాలాసేపటి వరకు క్యారీ చేస్తుందని. సో ఈ స్టేజ్లో కూడా మనం ఆఫ్ చేసిన తర్వాత మసాలా కూర అనేది మరుగుతూ ఉంది. ఈ స్టేజ్లో సూపర్గా ఉంటుంది. సో ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా